దర్శన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఆనంద శరణ్యని వడ్డించమ్మా అని అంటూ ఉంటుంది. ఇక తను చేసిన అన్ని ఐటమ్స్ని శ్రద్ధగా వడ్డిస్తూ ఉంటుంది దర్శన్కి శరణ్య. ఒక్క ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని ఆశ్చర్యపోతూ, ఈరోజు చాలా బాగున్నాయమ్మా వంటలు, ఎవరు చేశారు అని దర్శన్ ఆనందని అడుగుతుండగా, శరణ్య నీకోసం కష్టపడి చేసిందిరా నాన్న అని అన్నా కూడా వినకుండా తినే కంచంలోనే చేయి కడిగేసుకుంటాడు దర్శన్. ఏమైంది నాన్న అని ఆనంద అడుగుతుండగా, కడుపు నిండిపోయిందమ్మా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. భయంగా ఆనందని దర్శన్ని చూస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ వాష్రూమ్లోకి వెళ్ళి తన తిన్నదంతా వామిటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమైందండి, ఇలా ఎందుకు చేస్తున్నారు, మీకోసమే అవన్నీ నేను కష్టపడి చేశాను అని శరణ్య అంటూ ఉండగా, నీ ప్రేమ ఆప్యాయతలు నాకేమీ అవసరం లేదు అని అనేస్తాడు దర్శన్. ఎందుకు అలా మాట్లాడుతున్నారండి, నేనే తప్పు చేశాను అని నిలదీస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా ఎందుకు ఈ నాటకాలు, నా ముందు మా అమ్మ ముందు ఇంకెన్ని నాటకాలు ఆడతావు అని నిలదీస్తూ ఉంటాడు దర్శన్. నేనేదో తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు, నేరం చేసినట్టు ఎందుకు అలా గింజుకుంటున్నారండి, నేనేం నేరం చేశానో చెప్పండి అని ఆవేశంగా బాధగా నిలదీస్తూ ఉంటుంది శరణ్య. దర్శన్ శరణ్యని ఉరిమి చూస్తూ ఉంటాడు. తనని చంపాలని చూసింది శరణ్య అన్న విషయం ఇప్పుడు శరణ్య ముందు బయట పెట్టేస్తాడా దర్శన్. అదంతా అనన్య నాటకమని శరణ్య తెలుసుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.